హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చూడన్నా సినిమా థియేటర్కి వచ్చి ఊరుకో భాస్కర్, రేపు సండే సాటర్డే ఉంది, చూస్తారు ఖచ్చితంగా. కుండీలో నూనె లేని ఒత్తిని ఎగదోస్తేనేమి దిగదోస్తేనేమి అంటున్నారు మన టేడ్ పండితులు. విషయం ఏంటంటే, మన పవర్ బాబు నటించిన ఉస్తాద్ టోకరా సింగ్ సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయింది. ముందు మురిసినమ్మ పండగెరగదన్నట్టు వారం ముందుకి జరిగి పండగ కంటే ముందే పోయింది. ఎవరు ఆపాల్సిన అవసరం లేకుండా బెనిఫిట్ షోకే ఆగిపోయింది. బేసిక్గా కోళ్ళు కూసి జనాల్ని లేపుతాయి, కానీ ఈర సైనికులు బాబు సినిమా రిలీజ్ అవుతుందని వీళ్ళే ముందులేసి కోళ్ళని లేపి సినిమాకి వెళ్ళారు. కానీ ఆ చీకట్లో బాబు విశ్వరూపం చూసి కుర్తిలో పడ్డ ఇలకలాగా అయింది పరిస్థితి. ఇది మేరీ సినిమా రీమేక్ కాదు 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 అని కుండ నెత్తికేసి కొట్టుకొని మరీ చెప్పి దాన్నే కొంచెం అటు ఇటు మార్చి మన మొహాన కొట్టారు. దున్నపోతికి సున్నం వేస్తే ఆవవుతుందా? పాత సినిమాలన్నీ కలిపి రిలీజ్ చేసినట్టుంది. పాపం ఈర సైనికులకి ఆల్రెడీ 99 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సినిమా వల్ల ఇంకో 901 ప్రాబ్లమ్స్ తోడయ్యాయి. హిందీ రాకపోయినా జనాలు దురందరికే వెళ్తున్నారంటే బాబు ఏ రేంజ్లో బొక్క పెట్టాడో ఇక చెప్పనవసరం లేదు. దురందరికి తెలుగు వర్షన్ లేక బ్రతికిపోయారు. లేదంటే ఒక టికెట్ కొంటే 10 టికెట్లు ఫ్రీ అన్నా కూడా ఎవడు దేకేవాడు కాదు. నిన్న బెనిఫిట్ షోకి వెళ్తే జనాలు లేక 500 రూపాయలకే సగం థియేటర్ అప్పచెప్పారు. ఇక సాయంత్రానికి 150కే మొత్తం థియేటర్ అప్పచెప్పింటారు. బెనిఫిట్ షోకే కాలనవాసన వచ్చింది. ఇక మధ్యాహ్నానికి పొగలొచ్చి ఆ పొగకి ఆకాశంలో మబ్బులు కమ్మాయి. రిలీజ్కి ముందు వీళ్ళు ఇచ్చిన బిల్డప్ గేడపేదంత అయితే దాంట్లో ఉన్న కంటెంట్ కాకిరెట్టంతా. సినిమా చూసిన తర్వాత ఈ జొన్న కూటిక ఈ స్తోత్ర పాఠాలు అనిపించింది. ఈ కళాఖండం చూసి కూడా ఈర సైనికులు ఎగిరి గంతేస్తున్నారు. అగర్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం. హరీష్ అయ్య, పవర్ బాబు ఇద్దరూ కలిసి మేరీ సినిమాని పిసికి పిప్పి చేసిన సినిమా ఈ ఉస్తాద్. కల్టు క్యాప్టెన్ అని ఇంకో తోక దీనికి. సినిమా మొత్తం గ్యాప్ లేకుండా గన్ పేలుస్తూనే ఉంటాడు. అవి బుల్లెట్లు అనుకున్నాడో లేదంటే పావలాకి దొరికే పచ్చి బఠానీలు అనుకున్నాడో తెలియదు. మొత్తానికి మెడ బరుక్కుంటా తొడగిక్కుంటా అని ఈర సైనికుల్ని బండకేసి బరికాడు. జోక్ ఏంటంటే, ఈ పావలా రీమేక్ సినిమాకి కూడా ఒక్కో టికెట్ 500 పెట్టాడు. సంతోషం ఏంటంటే, హరోంహర రైస్ మిల్లుకి ఎల్కేజీ సినిమాలకి వన్ టైం సెటిల్మెంట్ కింద గుండు గీకిన బాబు ఈసారి మాత్రం సగం గుండుతో వదిలేశాడు. హైప్ లేక ఆగిపోయాడు. హైప్ ఉంటే పైన కింద అంతటా గొరిగేసేవాడు. మొత్తానికి అంతా సవ్యంగా జరిగింది. బెనిఫిట్ షో పేరుతో చీకట్లోనే వచ్చాడు బాబు. ఆ చీకట్లోనే ఉండిపోయాడు. సేఫ్గా అస్సాం దాటి అండమాన్ దీవుల్లో బొక్క బొర్ల పడింది సినిమా. మరి ఈ ఘోర భయంకర దారుణ దరిద్ర విజయానికి కారణాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. సినిమాలో అది లేదు ఇది లేదు అంటే మనకు అర్థం కావడానికి మళ్ళీ పార్ట్ 2 తీసినా తీస్తాడు బాబు. ఎందుకు వచ్చిన గొడవ సింపుల్గా చెప్పి వదిలేద్దాం. అసలే ఈర సైనికులు చాలా బాధలో ఉన్నారు. 2 గంటలు దొరగారు. ఈ విజయానికి మీ స్పందన ఏమిటి? ఈ విజయానికి ముఖ్య కారణం రీమేక్ స్టోరీ కావడం. తమిళ్ విజయంగులం మన సినిమాలని ఎత్తుకెళ్ళి రీమేక్ చేసి వాళ్ళ మొహాన కొడుతుంటాడు. అలాంటిది ఆకులు నాకే వాడి వెంట మూతులు నాకే వాడు పడినట్టు పోయి ఆయన సినిమాని రీమేక్ చేశారు. ఇది 10 ఏళ్లకే ఇంకో 10 ఏళ్ళు ముందు తీయాల్సిన స్టోరీ. అలాంటి సినిమాని రీమేక్ చేసి అది కూడా తెలుగులో డబ్ చేసిన సినిమాని మళ్ళీ 4 ఏళ్ళు లేట్ చేశారు. అది రీమేక్ అంటే జనాలు దేకరని రీమేక్ కాదు అని చెప్పడానికి సొంత క్రియేటివిటీ అద్దారు. అదేమో క్రింజ్ అయ్యి లాస్ట్కి కురుకురే అయింది. ఎన్నడూ ఎరగని రెడ్డి గుర్రం ఎక్కితే ముందు వెనకైందని అన్ని రీమేకులు తీసి హరీష్ అయ్య గారు మెదడుకు పని చెప్పేసరికి అది అటు ఇటు ఎటు కాకుండా పోయింది. నెంబర్ 2, పొలిటికల్ డైలాగ్స్ ప్లస్ సొంత పైత్యం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. ఈ డైలాగ్ లాస్ట్లో చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఫస్ట్లోనే చెప్పింటే మధ్యలోనే వెళ్ళిపోయేవారు. మెడ బరుక్కుంటే తొడ గీక్కున్నట్టే, మీసాలు గీక్కుంటే గుండు గీక్కున్నట్టే. ఏం డైలాగ్స్ ఇవి? తర్వాత మళ్ళీ పొలిటికల్ డైలాగ్స్. గాజు పగిలితే పదునెక్కుతుంది, ఆయనకి 2 లక్షల పుస్తకాలు చదవడం అంటే ఇష్టం, భగత్ సింగ్ అంటే ప్యానం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇదే సమస్య సినిమాలో. కథకు అవసరమైతే ఓకే, కానీ మన పైత్యం కోసం డైలాగులు పెట్టుకొని దాని చుట్టూ కథ అల్లితే ఇలాగే నాగిపోతుంది. ఆల్రెడీ మనం డిప్యూటీ సీఎం. మనం చేసింది ఏమన్నా ఉంటే సినిమాలో పెట్టుకో బాగుంటుంది. మనకి చేతకానివి కూడా సినిమాలో ఇరికిస్తే ఇలాగే ఉంటుంది. మరి ఇదేం పైత్యమో బాబుకి. నెంబర్ 3, సాంగ్స్ అండ్ బీజిఎం. ఈ దరిద్రమైన స్టోరీకి నికృష్టమైన పాటలు కూడా తోడయ్యాయి. ఒక్క పాటన్నా బాగుందా?
మెడ ముట్టుకుంటే తొడ పరుక్కున్నట్టే. ఇది డైలాగ్గా వినడానికే దరిద్రంగా ఉందంటే దాన్ని పాటగా మార్చారు. ఎత్తరా ఎత్తరా కాలరెత్తరా కాళ్ళెత్తరా దేకిలేంగి మంగళవారం ఇవేమన్నా సాంగ్సా? సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయి. దాంట్లో 1% కూడా మ్యాచ్ చేయలేకపోయారు. ఆ తొలి ప్రేమ సినిమాలో ఒక సాంగ్ రీమేక్ చేశారు, అది పెద్ద రిలీఫ్. ఇక బీజిఎం స్టోరీనే రీమేక్ అంటే బీజిఎం కూడా ఎక్కడెక్కడి నుంచో లేపేశాడు తమనంగులం. నెంబర్ 4 బోరింగ్ స్క్రీన్ ప్లే. ప్రతిసారి కొత్త కథలు రావు, ఓల్డ్ స్టోరీస్ని స్క్రీన్ ప్లేతో ఆట ఆడేసుకుంటుంటారు డైరెక్టర్లు. కానీ ఇక్కడ మనతో ఆడుకున్నాడు హరీశయ్య గారు. సీన్కి సంబంధమే ఉండదు. బేసిక్గా ఒక ఫైట్కి లేదంటే ఒక సీన్కి ముందు హీరోకి ఒక ఎలివేషన్ ఉంటుంది, కానీ దీంట్లో ఫైట్ అయిన తర్వాత సీన్ అయిన తర్వాత ఎలివేషన్ పెట్టారు. కొన్ని సీన్స్ ఎందుకున్నాయో కూడా అర్థం కాదు. స్టోరీ కంటే స్క్రీన్ ప్లేనే ఇంకా దరిద్రంగా ఉంది. ఈ సినిమాలో ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది స్క్రీన్ ప్లేనే. ఒక్కో చోట అయితే ఎందుకు వచ్చామన్నా దేవుడా అనిపిస్తుంది. నెంబర్ 5 సిల్లీ కామెడీ నో ఎమోషన్స్. అనిల్ రావిపూడి సినిమాలని క్రింజ్ అంటుంటారు, కానీ అసలు సిసలైన క్రింజ్ ఇక్కడే ఉంది. ఒక్క చోట కూడా నవ్వు రాదు. డ్యాన్స్ పేరుతో చేసే ఆ రోత కామెడీ, 10 పైసల డైలాగ్స్ వింటే వాంతికి వస్తుంది. ఇక ఎమోషన్స్. సినిమాలో బాబు కామెడీ చేస్తుంటాడు, ఆవేశపడుతుంటాడు, ఆయాసపడుతుంటాడు, ఏడుస్తుంటాడు, కానీ మనకేం సంబంధం లేనట్టే ఉంటాం థియేటర్లో. ఎక్కడా కూడా ఎమోషనల్గానే కనెక్ట్ అవ్వం. శ్రీలీల చనిపోతే పీడ పోయిందిలే అనుకుంటాం తప్ప ఇంకేం అనుకోం. ఎమోషన్స్ బిల్డ్ అవ్వకపోవడానికి పైన చెప్పినవన్నీ ఒక కారణమైతే బాబు యాక్టింగ్, హరీశయ్య గారి భజన ఇంకో రీజన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా దరిద్రాలు ఉన్నాయి సినిమాలో. ఇంకా చెప్పాలంటే సినిమాయే పెద్ద దరిద్రం. రాడు రంబోలా, హరోంహర రైస్ మిల్లు లాంగ్ రన్ రికార్డులు అయితే ఖచ్చితంగా లేవడం పక్కా. మరి ఈ సినిమా విజయానికి బలమైన కారణాలు అయితే ఇవి. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.